మహముత్తర మండలంలోని మీనాజిపేట గ్రామంలో మల్లన్న బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం మీనాజిపేట గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన మల్లన్న బోనాల పండుగలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు బోనాలతో తరలివచ్చి మల్లన్న స్వామికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ఊరేగింపు అనంతరం ఒగ్గు కళాకారులు పెద్దపట్నం వేసి పూజలు జరిపించారు. మరి మీనాజిపేట గ్రామం మోతుకూరి రవ్వన్న ఇంట్లో మల్లయ్య దేవుని కళ్యాణం, మల్లయ్య దేవుని ఉత్సవాలు జరిపించాలని కేశపురం అంటే ములుగు జిల్లా కేశపురం గ్రామం నుండి దయ్యాల అన్నయ్య, కత్తుల ఐలయ్య, పోతరాజు కొమరయ్య ఈ ముగ్గురు ఒగ్గు వాళ్ళ పిలిపించి మల్లయ్య దేవుని కళ్యాణం చేయించి మల్లయ్య దేవుని ఉత్సవాలు ఊరూరు ప్రజలు అందరూ వినాలే, అందరూ చూడాలి అని ఒగ్గు వాళ్ళ పిలిపించి మల్లయ్య దేవుని కళ్యాణం చేయించి మల్లయ్య దేవుని పెళ్లి పండుగ చేయించి యేసుడు 5 ఏళ్ళకు ఒకసారి వెనకటి సంధి శ్రీశైల మల్లన్న పుట్టిండు కాబట్టి శ్రీశైల మల్లన్నకు 5 ఏళ్ళకు ఒకసారి మన ఇంట్లో పిల్ల పాపలు పాడి పంట ఎద్దు వ్యవసాయం గొడ్డు గోదా అన్నిట్లో అరకతి బరకతి ఉండాలి అని 5 ఏళ్ళకు ఒకసారి మల్లయ్య దేవుని పండుగ ఇవాళ కాదు, వెనకటి సంధి దేవత కాలం నాడు పుట్టే ఉన్నది. 5 ఏళ్ళకు ఒకసారి అందరూ కూడా మల్లన్న దేవుని కళ్యాణం ఉన్న వాళ్ళు ఎవరైనా 5 ఏళ్ళకు ఒకసారి ఖచ్చితంగా చేయాల్సిందే. అనంతరం స్వామివారి కళ్యాణం జరగగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. నాకు 95 పెళ్ళైన తర్వాత 2005 వరకు యథావిధిగా నేను బాగా ఊర్లో ఉండి వ్యవస్థ నడుపుకుంటూ వచ్చినాను, కూలి వ్యవస్థ నుంచి. ఆ తర్వాత బట్టల దుకాణం పెట్టుకొని నడుపుకుంటూ రాగా నీకు ఒక జీబు కొనుక్కొని నడుపుకునే కొద్ది రోజుల క్రితం ఏమైందంటే మల్లికార్జున స్వామి దేవస్థానం అయినప్పుడు ఒక మొక్కిన నేను. నాకు పిల్లలు లేకుంటే పిల్లలైతే నేను మీ కోరిక నెరవేరుస్తా అని మొక్కుకున్నా. కాకపోతే ఆ మొక్కు మర్చిపోయి నేను ఇక మళ్ళీ పిల్లలు పుట్టినాక నా పని నేనే చేసుకుంటూ పోతే నాకు ఈ మల్లికార్జున స్వామిది ఎందువల్ల నేను ఇంత భక్తితో చేయగలుగుతున్నా అంటే ప్రతి ఆదివారం ఒక 10 సంవత్సరాల క్రితం నుండి చాలా అవస్థలు పడుకుంటూ వస్తున్నాను. ఆదివారం ఒక్క పొద్దు ఉండాలని వీళ్ళు దేవతలు వీళ్ళు చెప్తే నేను వినలేదు. అది నాకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత తలదాకా వచ్చింది. ఆదివారం ఒకసారి నా డిసెంబర్లో పడ్డది, నాకు ఇల్లు కాలింది, నాకు యాక్సిడెంట్ అయింది. తర్వాత ప్రతి ఆదివారం నేను ఏదైనా తిన్న రోజు నాకు ఈ మల్లికార్జున స్వామిది నాకు బాగా, ఎందుకంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామిని నమ్ముకొని మా వాళ్ళు ఒక పొద్దు ఉండేది ఆదివారం, నేను ఉండకపోయేది. దానివల్ల నేను బాగా ఇబ్బందులు పడ్డాను. కాబట్టి మల్లికార్జున స్వామి మహిమలు అసలు తెలివై చాలా గొప్ప దేవుడు. రాయేశ్వరి అనగా మల్లికార్జున స్వామి అనగా చాలా గొప్ప దేవాళ్ళు. వాటిని నేను ఇక నాకు వీలే దిక్కు తప్ప నేను వేరే చేయనని ఏం చేసినా ఈ కార్యక్రమం మొదలు పెట్టుకొని పోయిన సంవత్సరం ఇదే విధంగా మాకు పట్నాలు వేయాలని వాళ్ళు మా ఉగ్గువారు కానీ వీళ్ళు చెప్తే పోయిన సంవత్సరం పట్నాలు వేయడం జరిగింది. దానికి ఎదురు పట్నం అనేది ఇప్పుడు ఇది పెద్ద పట్నం. దీనికి మల్లికార్జున స్వామి కార్యక్రమం 3 రోజుల పాటు జరుపుకుంటున్నాము. స్వామివారి కృప మాతోటి ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు కూడా ఆ స్వామి ఎల్లవేళలా కరుణా కటాక్ష కలిగి ఉండాలని కోరుకుంటూ వచ్చిన భక్తులకు మరియు మీ టీవీ న్యూస్ వాళ్ళకు కూడా దేవుని గొప్పతనం చెప్తే మనకు తరిగేది కాదు. దానిని కనుగొని ఆదివారం ఒక్క పొద్దుండి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు మాకు ఆ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని నమ్మకం కూడా ఇంకా ఉంది. కాకపోతే మాతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా అందరికీ అదేవిధంగా సహకారం చేయాలని ఆ స్వామిని ఎల్లవేళ కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటాం.